Hello guys, welcome back to the channel. So today's video is about a new అంటే కొత్త ఫోన్ గురించి చెప్దాం అనుకున్నా, and that is the Nothing Phone 3A. Yes, it's the new Nothing Phone 3A. So like ఏంటి, why I need to purchase this device, I don't know. బేసిక్గా నేను ఐ వాజ్ బోర్డ్ ఆఫ్ మై ఐఫోన్. నా ఐఫోన్ 16 నాకు బోర్ కొట్టేసి, అరే ఒక కొత్త రీవర్బ్, కొత్త స్విచ్ కోసం నేను ఆండ్రాయిడ్కి స్విచ్ చేద్దామని అనుకున్నాను. బికాజ్ నేను ప్రీవియస్గా S24 సామ్సంగ్ S24 అల్ట్రా యూజర్ని. S24 అల్ట్రా మా ఫ్రెండ్ నాకు ఏదో చేసిండు, లైక్ తీసుకొస్తా, లైక్ హీ వాజ్ అబౌట్ టు బ్రింగ్ మీ ఏ ఫోన్, బట్ వాడు హ్యాండ్ ఇచ్చిండు. సో ఆ ఫోన్ని సెల్ చేయాల్సి వచ్చింది, అండ్ ఐ హ్యాడ్ టు స్విచ్ టు ఐఫోన్ 16. ఆ తర్వాత నుంచి S24 అల్ట్రా నుంచి ఐఫోన్ ఈకో సిస్టమ్కి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆండ్రాయిడే కావాలనిపించింది. లైక్ ద ఎబిలిటీ టు డౌన్లోడ్, ఆ ఎడిటింగ్, ఫ్రీ యాప్స్, అది నాకు చాలా నచ్చింది. సో ఐ థాట్ మళ్ళీ ఆండ్రాయిడ్ ఏదైనా తీసుకోవాలనుకున్న ఒక 10,000-20,000 రూపీస్కి ఒక్క ప్రాపర్ ఆండ్రాయిడ్ లేదు. సో ఐ నియర్లీ స్పెండ్ 27,000 రూపీస్ ఆన్ దిస్ ఫోన్ అండ్ బాట్ అండ్ నథింగ్ ఫోన్ 3A. అండ్ ఈ కలర్ కూడా మస్తు గార్జియస్ ఉంది. సో నా ఎక్స్పీరియన్స్ ఏంది అంటే, నేను అంత తోపు స్పెషలిస్టో లేకపోతే నేను తోపుగా చెప్పేస్తా అనేది నేనేం చెప్పాను. వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ఏమైంది అంటే, తీసుకున్న ఫోన్, ఐ జస్ట్ బాట్ ద ఫోన్, అండ్ ఈ ఫోన్ బిల్డ్ మాత్రం మస్తు ప్రీమియం ఉంది. అంటే లైక్ ఒక నార్మల్ చీప్ ఆండ్రాయిడ్ ప్లాస్టిక్ లాగా అస్సలే లేదు. ఐ థింక్ దిస్ ఈజ్ ఇట్, ప్లాస్టిక్ మరి గ్లాసో తెలియదు, ఇట్ ఫెల్ట్ లైక్ గ్లాస్ టు మీ, ద బ్యాక్ ప్యానల్. మళ్ళీ అండ్ చూడండి కలర్ ఎంత గార్జియస్గా ఉందో చూడండి. లిటరలీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. కెమెరా శాంపిల్స్లో ఇట్ సమ్టైమ్స్ ద ఫోటో ఈజ్ బెటర్ దెన్ ద ఐఫోన్ 16 ఐ యూజ్ నౌ. నాకు అది అనిపించింది. అఫ్కోర్స్ ఐఫోన్ హ్యాస్ ఇట్స్ వీడియో ఫొటోస్ బాగుంటాయి, ఐఫోన్ నేను కాదను, బట్ స్టిల్ దిస్ ఫోన్ కెమెరా ప్రొడక్షన్ అనేది కొంచెం స్టైల్స్, ఐ డోంట్ నో, ఇట్ ఫెల్ట్ మరీ రిచ్ లేదు ఐఫోన్ అంతా, బట్ యూనిక్ ఉంది. కొంచెం కలర్ పీల్ చేసినట్టుగా అనిపించింది. అంటే సమ్టైమ్స్ ఇన్ సమ్ లైటింగ్ కండిషన్స్ ఇట్స్ ఓకే, సమ్టైమ్స్ ఇట్స్ నాట్, అండ్ ఇన్ డార్క్ ఇట్స్ ఇంపాసిబుల్. సో ఇది ఐ థింక్ సో, యా. సో ఇది ఫోన్, దిస్ ఈస్ ద బాక్స్ ఆఫ్ ద ఫోన్. ఇది ఆ ఫోన్ ది బాక్స్. సో బాక్స్లో ఏం కంటెంట్స్ ఏముంటాయి? సో నార్మల్గా బాక్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఆ ఫ్లిప్కార్ట్ కూడా అన్బాక్స్ చేసిండు, ఐ డోంట్ నో, పర్ర ఏం చేసిండు. సో నేను 256 GB తీసుకున్నాను నా కోసం. ఐ డోంట్ నో, 256 GB లాస్ట్ ఉంది ఈ ఫోన్లో. సో బాక్స్ ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ద నథింగ్ ఫోన్ బాక్స్. బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది. సో యాజ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటుంది. లోపల మనకి ఇట్లా ఒక బాక్స్ ఇస్తాడు. అరే దిస్ డిజైన్ ఐ లవ్డ్ ఇట్ మ్యాన్. యాజ్ మీ కెమెరా ముందర కనబడుతుందో లేదో తెలియదు, కానీ ఇది నాకు మస్తు నచ్చింది ప్రింట్. ఇట్స్ గుడ్. సో దిస్ ఇస్ ద బాక్స్. ఇది మన యూజువల్ పేపర్ అండ్ స్టఫ్. మనకు బాక్స్ ఇచ్చిండు. యా, మనకు సిమ్ ఎజెక్టర్ టూల్ మాత్రం కొంచెం యూనిక్గా మంచిగా ఇచ్చిండు. అండ్ అంతే, దిస్ ఇస్ ద పేపర్ వర్క్, ద యూజర్ మాన్యువల్. సో దట్స్ ఇట్, అది రివ్యూ. అండ్ ఒక్క ఛార్జింగ్ వైర్ అయితే ఇచ్చిండు. బట్ అన్లైక్ ప్రీవియస్ నథింగ్ ఫోన్కి మాత్రం ఇక్కడ నథింగ్ అని గ్లాస్ ప్లాస్టిక్ లాగా వచ్చేది. ఇట్ వాజ్ రియలీ ఆసమ్, చాలా బాగుండే అది నాకు చాలా నచ్చింది. బట్ లక్కీలీ దిస్ టైమ్ ది డిడ్ంట్ గివ్ ఇట్. సో దిస్ ఇస్ ద బాక్స్. అరే సీ ఎంత ప్రీమియం ఉందో, అది నాకు మస్తు నచ్చింది. సి సో కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ. సో ఏంటి అసలు వై డూ యూ పీపుల్ వాంట్ టు కన్సిడర్ దిస్ ఫోన్ అంటే, ఈ ఫోన్ ఓలెడ్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 27,000లో 120 Hz రిఫ్రెష్ రేట్. అరే ఐఫోన్లోనే 1 lakh పెట్టినా 120 Hz ప్రమోషన్ రావట్లేదు, బట్ ఆండ్రాయిడ్లో 27Kకి యూఆర్ గెటింగ్ 120 Hz, అండ్ దట్స్ రియలీ ఆసమ్. మళ్ళీ వేర్ ఇస్ ద ఫోన్? యా, కమింగ్ టు ద ఫోన్.
మ్యాసివ్ ఉంది. అంటే సమ్ టైమ్స్ ఇట్ ఫెల్ట్ మ్యాసివ్. బరువు లేదు, లైట్ వెయిటే, సమ్ టైమ్స్ బరువు అనిపించింది. అండ్ ఆల్సో దిస్ టైమ్ ఇది మొత్తం ద బిల్డ్ ఈజ్ ఆల్సో లైక్ లిటిల్ బిట్ డిఫరెంట్. లాస్ట్ టైం ఐ డోంట్ నో ఈ కలర్ లేదు, ఎప్పుడు నథింగ్లో బ్లాక్ వైటే ఉండేది. కానీ దిస్ టైం బ్లూ మీద బ్లాక్ బటన్స్ ఇచ్చాడు. నాకు అది మంచిగా అనిపించింది. అండ్ సో ఫోన్ గురించి ఓవర్వ్యూ ఏంటంటే ఐ డోంట్ నో వాట్ దిస్ డిస్ప్లే ఇస్ అరౌండ్. ఇప్పుడు నా ఉన్న ఐఫోన్ 16 కరెంట్ ఎంత సైజ్ ఉందో స్క్రీన్ అంత సైజ్ ఉంది. నేను స్పెక్స్ గురించి మాట్లాడడానికి ఈ వీడియో అలా రాలేదు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అని చెప్పి. అండ్ ఫోన్ ఇలా వస్తుంది. దిస్ ఇస్ ద ఫోన్ అండ్ దిస్ ఇస్ ద డిస్ప్లే. బెజల్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, లైక్ నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ఎ టిపికల్ 120 Hz ప్యానల్. సి యాజ్ యూ కుడ్ సీ ఈ ఫాస్ట్ అనేది నాకు బాగా నచ్చుతుంది. సారీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా, సి లిటరలీ హౌ మచ్ ఫాస్ట్ ఇట్ ఈస్. ఈ 120 Hz ప్రమోషన్ సారీ 120 Hz దీనికోసమే నేను తీసుకున్నా యాక్చువల్లీ ఫోన్ని. లేకపోతే ఐ వుడెంట్ హ్యావ్ బాట్ దిస్ ఫోన్. అండ్ నేను ఇందులో గేమ్స్ అయితే ఏం ఆడలేదు. ఆల్ ఐ ప్లేడ్ అంటే పబ్జీ పోయింది కాబట్టి, టచ్ పోయింది కాబట్టి నేను ఆడలేదు. సమ్ గేమ్స్ ఇట్ ప్లేడ్ వెరీ వెల్, ఇట్ ప్లేడ్ గుడ్. దిస్ కమ్స్ విత్ స్నాప్డ్రాగన్ 7S Gen 3, Qualcomm 7S Gen 3. I don't know ఈ స్పెక్స్ Snapdragon 7S Gen. I was the guy who was always used to Snapdragon 888 Gen 1, sorry 888 Gen 2 ఇలా వాడేటోని. అవే నాకు లాగ్ అయ్యేది. అలాంటప్పుడు ఐ డోంట్ నో ఈ Qualcomm Snapdragon 7S Gen 3 ఎలా ఉంటుంది అనుకున్నా. బట్ టు మై క్యూరియాసిటీ ఇది చాలా మంచిగా ఉంది. ఐ నెవర్ థాట్ దట్ అరే ఇంత బాగుంటుందని అనుకోలేదు, బట్ బాగుంది. సో ద కెమెరా దీనికి ఎట్లా వచ్చేసి అంటే రేర్ 50 మెగాపిక్సెల్ విత్ OIS, మళ్ళీ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్, మళ్ళీ ఫ్రంట్ ఏమో 32 మెగాపిక్సెల్. అఫ్ కోర్స్ ఈ కెమెరా అనేది ఐఫోన్ కన్నా ఆన్ పేపర్ ఎక్కువ. బట్ ద కలర్ రిచ్ ప్రొటెక్షన్ ఐఫోన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ర్యామ్ ఏమో ఎంత 8GB ప్లస్ 2GB, ఇట్స్ లైక్ 10GB ర్యామ్. స్టోరేజ్ ఏమో 256GB. The screen size is 6.77 flexible AMOLED. And ఇందులో AMOLED కొంచెం బాగుంది. The colors are little bit better than the iPhone display. మరి సామ్సంగ్ అల్ట్రా అంత లేదు, బట్ ఓకే వీ కెన్ మేనేజ్. బ్యాటరీ ఒక 6000 mAh ఇచ్చుంటే బాగుండు. దే హ్యావ్ గివెన్ 5000 mAh అండ్ దట్ ఈస్ ఫైన్. అది చాలా టూ మచ్. ఇప్పుడు కరెంట్ ఆండ్రాయిడ్ వర్జన్ 15, యూ ఆల్వేస్ న్యూ ఇట్. సో ఇది దీని స్పెక్స్. వీ త్రో ఇట్ అసైడ్, మనకు స్పెక్స్తో అవసరం లేదు. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ ఫోన్ చెప్తున్నా. ఐ లవ్డ్ యూజింగ్ దిస్ ఫోన్, లైక్ మస్ట్ ఎంజాయ్ చేసిన. ఇప్పుడు లైక్ ఐ యూస్ టు హ్యావ్ ఎ బిగర్ ఐఫోన్ 16 ప్లస్, దాన్ని డిస్కార్డ్ చేసేసి దాంట్లో సిమ్ ఇందులో వేసి కొద్ది రోజులు వాడిన. అండ్ ఇట్ వాజ్ సో ఇంపాసిబుల్ ఫర్ మీ టు గెట్ ద సిమ్ అవుట్ ఆఫ్ ద ఫోన్. అసలు సిమ్ తీయాలనిపించలే ఈ ఫోన్ నుంచి, అంత బాగుంది ఈ ఫోన్. అండ్ చూడ్డానికి నాకేంటంటే ఎవ్రీ టైమ్ వెన్ ఐ యూజ్ ఎ ఫోన్ ఐ వాంట్ టు బి యూనిక్. నేను స్టైలిష్గా కొత్తగా నా ఫోన్ కొత్తగా కనిపించాలని అనుకుంటా. సో అందుకని ఐ వెంట్ విత్ నథింగ్ ఫోన్ 3A. మీకు కావాలనుకుంటే మీకు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు ఏమైనా ఫోన్స్ వస్తాయా అంటే IQ అలాంటివి వస్తాయి. బట్ ఐ డోంట్ రికమెండ్ బికాస్ ద సాఫ్ట్వేర్స్ అవి అసలు బాగోవు. అండ్ ద OS కూడా అంత ప్రాపర్ ఉండదు. నథింగ్ ఈజ్ కంప్లీట్లీ క్లీన్ బేస్డ్ OS, అంటే గూగుల్ OS లా ఉంటుంది. సో అండ్ ఐ లవ్ దట్ అబౌట్ దిస్ నథింగ్ ఫోన్. సో ఆల్రెడీ నేను నథింగ్ ఫోన్ 3A ఒకటే కొనలేదు. ఐ వాజ్ ఆల్సో ద యూజర్ ఆఫ్ నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 కూడా యూజ్ చేసిన నేను, చేసి ఇక్కడికి వచ్చిన నేను. సో నథింగ్ ఫోన్ 3 యూజ్ చేయలేదు, బట్ నథింగ్ ఫోన్ 3A యూజ్ చేసిన. సారీ, నథింగ్ ఫోన్ 3 ఇంకా రాలేదు. సో వై అంటే ఎందుకు యూ ఆర్ సేయింగ్ దిస్ ఫోన్ ఈజ్ బెటర్ దెన్ ఐఫోన్ అని అంటే, ఐఫోన్లో కూడా ఫ్లాస్ ఉంటాయి, దీంట్లో కూడా ఫ్లాస్ ఉంటాయి. బట్ ఫర్ మీ వన్ ఫ్లా ఈజ్ దట్ ఇందులో HDR సపోర్ట్ రాలేదు. ఐ డోంట్ నో, నెట్ఫ్లిక్స్ ఇన్బిల్ట్ రాలేదు. అలా ఆ ప్రాసెస్తోనే HDR అనేది ఇవ్వలేదు. నెట్ఫ్లిక్స్ అనేది ఒక ఇన్బిల్ట్ యాప్ కాదు కాబట్టి ఇన్బిల్ట్ యాప్ వస్తేనే HDR వస్తుంది మనకి. సో
సో ఇన్బిల్ట్ యాప్ వీళ్ళు ఇవ్వలేదు. దే వాంట్ టు బి కంప్లీట్లీ విత్ నో బ్లూటూత్ కాబట్టి, నెట్ఫ్లిక్స్ ఇవ్వలేదు కాబట్టి మనకి హెచ్డిఆర్ సపోర్ట్ లేదు. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ అదే యాక్చువల్ రీజన్. సో వాట్ ఏం చెప్పాలనుకుంటున్నా ఈ వీడియోలో, లైక్ వాట్ మీరు తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే, కళ్ళు మూసుకొని తీసుకోండి, అంత బాగుంది ఫోన్. కళ్ళు మూసుకొని తీసుకోండి అంతే. యా, కమింగ్ టు ద లైట్స్ అండ్ గ్లిఫ్ నోటిఫికేషన్ అనేది నాకు చాలా అంటే అంతే. ఇక్కడ ఎక్కువ గ్లిఫ్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లిఫ్ ఇది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నేను వాల్యూమ్ అప్ చేశాను అనుకో, యూ కెన్ సీ ద లైట్ రైట్, నాకు అది బాగా నచ్చింది. అండ్ దిస్ వన్ సి ద ఎబిలిటీ, ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ వెన్ యూజ్ చేయనప్పుడు ఇట్స్ లైక్ నేను ఇలా పెట్టేశాను అనుకో, ఇది ఇట్లా రెస్ట్లో పెట్టినప్పుడు ఒక గ్లిఫ్ ఇస్తుంది లైట్, నాకు అది చాలా నచ్చింది. అండ్ ఐ ఫర్గాట్ అబౌట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దిస్ బటన్. ఇట్స్ లైక్ ఏ స్పేస్ అన్నారు. ఇదేంటంటే స్క్రీన్ షాట్ సేవ్ చేసుకోవడానికి, వాయిస్ నోట్ సేవ్ చేసుకోవడానికి ఉంది. ఇఫ్ ఐ ప్రెస్ ద బటన్, సీ వాట్ హ్యాపెన్స్. సో ఇలా మనం చేసినప్పుడు ఐదర్ వీ కెన్, ఇది ఒక స్పేస్ అన్నట్టు. సో ఐదర్ వీ కెన్ మనం ఏదైనా స్క్రీన్ షాట్స్ని సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే స్క్రీన్ షాట్స్కి ఏదైనా రికార్డింగ్ యాడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ నోట్ చేసిన, సో ఆ స్పేస్తోని అంటే ఐ ఫెల్ట్ ఐఫోన్ వాళ్ళు ఇచ్చినట్టుగా, ఐ ఫెల్ట్ సపరేట్గా ఏఐఓ సపరేట్గా ఒక డిఫరెంట్ ఇంటిగ్రేటెడ్ బటన్ విత్ గూగుల్ అసిస్టెంటో లేకపోతే గూగుల్ ఏఐ ఇట్లా ఏమైనా ఇచ్చుంటే బాగుండని అనిపించింది. ఎవ్రీ టైం నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేసినా దిస్ బటన్ ఫీల్స్ బ్లడీ సాటిస్ఫైయింగ్. ఐ ఎండ్ అప్ ప్రెస్సింగ్ ఇట్ సమ్ టైమ్స్. అంటే కావాల్సుకొని చేస్తానా అనుకోకుండా చేస్తానా నాకు తెలియదు, కానీ నేను ప్రెస్ చేసేస్తా. కానీ ప్రెస్సింగ్ దిస్ ఇస్ రియలీ బ్లడీ సాటిస్ఫైయింగ్. అండ్ ఆల్సో ఇది ద వెల్కమ్ టు ద ఎసెన్షియల్ స్పేస్. దిస్ ఇస్ ద స్పేస్. ఇక్కడ మన సోకాల్డ్ మన ట్రాన్స్క్రిప్ట్స్ లేకపోతే మన వాయిస్ నోట్స్ ఏ ఉన్నా ఇక్కడ సేవ్ అవుతాయి. సో ఐ డోంట్ నో, నేనైతే ఎక్కువ ఏం సేవ్ చేయలేదు. నేనైతే ఎక్కువ వాడలే. కరెంట్లీ ఐమ్ నాట్ యూజింగ్ దిస్ ఫోన్. జస్ట్ గివెన్ దిస్ ఫోన్ టు మై గ్రాండ్ మా, బికాజ్ మా అమ్మమ్మ చిన్న ఐఫోన్ SE వాడుతుంది, ఆమెకి ఇబ్బంది అవుతుందంటే ఐ జస్ట్ గివెన్ దిస్ ఫోన్ టు హర్. సో వాట్ అంటే గ్లిఫ్ ఈజ్ కామన్ ఇన్ నథింగ్ ఫోన్స్, తెలిసిందే. దిస్ బటన్ ఈజ్ న్యూ, బట్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ ఫోన్ ఈజ్ అసలు ఏఐ లేదు. అసలు ఏఐ ఇవ్వలేదు వీళ్ళు ఫోన్లో. అంటే ఆబ్వియస్గా ఇప్పుడు వచ్చిన ఐఫోన్స్కి ఏఐ కూడా ప్రాపర్గా రాలేదని చెప్పి ఆ నథింగ్ CEO అంటున్నాడు. కాబట్టి మేమెందుకు ఇవ్వాలి ఏఐ అని అతను మాట్లాడుతున్నాడు. బట్ ఏఐ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఫర్ పీపుల్ లైక్ మీ, ఫర్ క్రియేటర్స్ లైక్ మీ. ఇప్పుడు మేము అర్జెంట్గా ఏదైనా గూగుల్ చేద్దాం, ఏదైనా స్పెక్ షీట్ చూద్దాం ఏదైనా అనుకున్నప్పుడు we rely on ChatGPT, we rely on AI. Sometimes when we want things done, sometimes we want script done, we want AI. ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఇందులో సమ్మరైజ్ చేయాలనుకుంటాం, AI helps us. Of course we do our hard work, but still AI helps us in every way. And అది లేకపోవడం అనేది ఫోన్లో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. And I don't know, but that is the biggest drawback.